హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది మన VW పోలో. ఇదేంటంటే ఇప్పుడు చూడండి దీని ప్రాబ్లం, ఏసీ కండెన్సర్ తిరుగుతలేదు. ఒకసారి చూడండి, మీకు ప్రాబ్లమ్ అనేది చూపిస్తాను. బండి స్టార్ట్ చేసాము, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. కార్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏసీ ఆన్ పెట్టాము, అక్కడ ఏసీ ఆన్ పెట్టాము. ఏసీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్యాన్ తిరుగుతలేదు, కనిపిస్తుంది కదా. ఫ్యాన్ అనేది నాట్ వర్కింగ్ అండి, ఫ్యాన్ అనేది తిరుగుతలేదు. సో దీని సొల్యూషన్ ఏంటంటే మీకు చూపిస్తాను, 1 minute మీకు సొల్యూషన్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ బండి ఆఫ్ చేసుకోండి. కార్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిన్నగా ఏం లేదు, కండెన్సర్ దగ్గర ఏమన్నా డస్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. డస్ట్ ఉంటే క్లీన్ చేయండి. డస్ట్ ఉండడం వల్ల గిట్టంగా కొన్నిసార్లు బండి స్టార్ట్ కాదు. ఇది కనిపిస్తుంది కదా బ్యాటరీ పక్కన, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ 4 ఫీజులు ఉన్నాయి. ఈ ఫీజులు ఒక్కొక్కటి చెక్ చేయండి. చెక్ చేయండి. బాగానే ఉంది. ఈ ఫీజు అనేది పోయిందండి, కాలిపోయింది. కనిపిస్తుందా? ఈ ఫీజు కాలిపోయింది, ఫీజు. సో దీన్ని ఏం చేయాలంటే, మీ దగ్గర ఎమర్జెన్సీ ఒకవేళ ఫీజు లేకపోతే ఏదైనా చిన్నది వైరు, ఏది మనం ఇంట్లో వాడే వైరు, దీన్ని కొంచెం చుట్టేసి అక్కడ పెట్టేయాలి. ఎమర్జెన్సీలో ఎక్కడైనా ఎమర్జెన్సీలో కార్ ఆగిపోయినప్పుడు ఈ ఫీజుకి చుట్టేసి దాంట్లో పెట్టేయాలి. పెట్టేయడం వల్ల మీ రేడియేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను. నా దగ్గర ఎక్స్పైర్లో వేరే ఫ్యూజ్ ఉంది, సో వేరే ఫ్యూజ్ వేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు, వేరే ఫ్యూజ్ వేస్తున్నాను. ఇక్కడ ఫ్యూజ్ ఏ నెంబర్ ఉంటే అదే నెంబరు మనము ఇక్కడ ప్రెస్ చేయాలండి, ఎందుకంటే వోల్టేజ్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు మనం 25 పోయింది కాబట్టి మనం 25 పెడుతున్నాము. ఇప్పుడు ఫ్యూజ్ పెట్టేసినాం కదా కొత్తది. ఇప్పుడు మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. కార్ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఏసీ పెడుతున్నా, కనిపిస్తుందా? ఏసీ పెట్టిన, ఏసీ వస్తుంది. మీకు ఫ్యాన్ తిరుగుతుందా, వర్క్ చేస్తుందా లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తుంది కదా, ఫ్యాన్ తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూజ్ పోయింది. ఇప్పుడు ఫ్యాన్ అయితే తిరుగుతుంది కదా, చూడండి.